ధర్మాచార్య సంసద్ అంటారు. విశ్వ హిందూ పరిషత్ గతంలో ఒకప్పుడు అయోధ్యకి సంబంధించి అట్లాంటిది నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలందరూ అందులో పాల్గొని అయోధ్య విముక్తి చేయాలి, భక్తులందరి కోరిక ఇది, మేమందరం కూడా మీకు ఆదేశాలు ఇస్తున్నామంటూ విశ్వ హిందూ పరిషత్కి చెప్పింది. వాళ్ళందరి శాసనం ఆధారంగా మేము ఈ పని చేస్తున్నామంటూ అయోధ్య రామమందిర విముక్తి ఉద్యమం ప్రారంభించింది ఆనాడు విశ్వ హిందూ పరిషత్. అది చివరికి న్యాయపరమైనటువంటి పోరాటం, అలాగే వ్యక్తుల పోరాటం అంతా కలిపి ఫైనల్గా బాబర్ కట్టడం కూల్చివేత, అటు పక్కన కోర్టుల్లో లెక్క ఇదంతా. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించినటువంటి అంశం మీదన ఇది నడుస్తూ ఉంది, ధర్మ సంసద్ నడుస్తుంది. దాంతోపాటుగా దేశంలో ఆలయాల విముక్తి అంశం మీదన ధర్మ సంసద్ నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక ఆర్టికల్ 370 అయోధ్య రామ మందిర్ నిర్మాణం ఇవన్నీ ఒక ఎత్తు. ఆ తర్వాత ఏదైతే వీళ్ళందరూ కోరుకున్నటువంటి అసలైనటువంటి హిందుత్వ ఎజెండా అయినటువంటి ఆలయాల విముక్తి లాంటి వాటిది ఇలాంటి అంశాల మీదన ఏమీ సెకండ్ స్టెప్ పడలేదు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఈ ధర్మాచార్యుల సంసద్ జరుగుతుంది. ఏమవుతుందో చూడాలి.